నమస్తే. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో కొంతమంది అనుసరిస్తున్నటువంటి వైఖరి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ బస్సులకు సంబంధించినటువంటి కండక్టర్లు, అలాగే డ్రైవర్లపై దాడులు చేయటం, అలాగే దుర్భాషలాడటం మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా తెలంగాణలో మారింది. తాజాగా అటువంటి ఘటనే మరొకటి జరిగింది. హయత్ నగర్ డిపోకు చెందినటువంటి కండక్టర్‌తో వాగ్వాదం పెట్టుకున్నటువంటి ఓ యువతి ఆయన్ను దుర్భాషలాడటమే కాకుండా, "నువ్వు సరిగ్గా కూర్చోవమ్మా, నీకు చేంజ్ ఇస్తా" అని చెప్పినందుకు అతనిపై దాడి చేయటమే కాకుండా, చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించింది. ఇప్పుడు ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చాలా సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళింది. వాస్తవానికి అసలు బస్సులో జరిగినటువంటి ఆ ఘటనకు తాలూకు ఒక వీడియో వైరల్ అవుతుంది. అసలు ఏంటనేది మీరు కూడా చూడండి. ఆ వీడియోలో కొన్ని అసభ్యకరమైనటువంటి బూతులతో తిడుతూ ఉన్నటువంటి వాటిని బీప్ సౌండ్ ఇస్తున్నాం. అంటే సమాజంలో ఒక యువతి ఏ విధంగా ప్రవర్తించింది అనేది సభ్య సమాజానికే సిగ్గుచేటని చెప్పాలి. అక్కడ ఉన్న వారంతా ఆమెను కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అయినా కూడా వినల. చాలా దుర్భాషలాడింది, అతను కించపరిచేలా మాట్లాడింది. వెంటనే ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఏం జరిగింది, ఏంటి బస్సులు అనేది ఆ వీడియో మీరు కూడా చూడండి. मैं मियाँ भाई की डेयरिंग हूँ हाथ मिला मेरे से ये पायन के लोड़ा हाथ कट गया 500 का ना चिल्ला नहीं तो उतरो बोला पायन के लोड़ा आंका चिल्ला ना पायन के लोड़े ఆ వీడియో చూసారుగా, అదండి పరిస్థితి. ఆ యువతి ప్రవర్తించిన తీరు అలా ఉంది. ఇప్పుడు ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ యువతిపై కేసు కూడా పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో టీఎస్ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ దాడులు ఎప్పటి నుంచి ఎక్కువయ్యాయంటే, మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఉచిత ప్రయాణం అని ఒక ప్రకటన చేసినప్పటి నుంచి బస్సుల్లో డ్రైవర్లకి, కండక్టర్లకి ఒక ప్రాణ సంకటంగా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే చాలామంది డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చేశారు. అయినప్పటికీ కూడా తగ్గట్లా. మేము చర్యలు తీసుకుంటాం, కంట్రోల్ చేయడానికి చూస్తాం అని చెప్తున్నారు అధికారులు, కానీ అది ఎక్కడా కూడా తగ్గట్లా. ఈ తాజా ఘటనతో ఇటువంటి వాటికి పాల్పడిన వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, అంటే రౌడీ షీటర్గా వారు పరిగణించబడతారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకనంటే ఉద్యోగాల కోసం బస్సుల్లో డ్యూటీ చేస్తున్న వారిపై ఈ రకమైనటువంటి దాడులు అనేది అది మంచి పద్ధతి కాదు అనేది అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ఘటనలు ఇప్పటివరకు 6 జరిగాయి. ఈ 6 ఘటనలకు సంబంధించి వెంటనే వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేయండి, కనీసం అప్పుడైనా కొంత మార్పు అనేది వస్తుంది అని గ్రహించినటువంటి ఆర్టీసీ ఎండీ దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, అంటే ఊళ్ళల్లో కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, పల్లెల్లో కానీ, తాండాల్లో ఎక్కడైనా సరే ఇటువంటివి జరిగితే మా నోటీస్కి తీసుకురండి వెంటనే అని 2 నెంబర్లు కూడా ఇచ్చారు. 04069440000, అలాగే 04023450033. ఈ నెంబర్లకి ఫోన్ చేసి సమాచారాన్ని ఎవరైనా ఇవ్వచ్చు. ఎందుకనంటే ఇక్కడ డ్యూటీ చేస్తున్న వారి బాధ్యత, భద్రత మాకు చాలా ముఖ్యం.
వారు కుటుంబాలను వదిలి డ్యూటీ చేయడానికి బయటకు వచ్చినప్పుడు వారికి రక్షణ మేము ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి సజ్జనార్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఎందుకంటే ఇటువంటివి తరచూ పునరావృతం అవుతున్నాయి. ఆ యువతి మద్యం మత్తులో ఉంది, దాడి చేసింది అని చెబుతున్నారు. మద్యం మత్తులో ఉందా లేదా అనేది పక్కన పెడదాం. కానీ ఒక విచక్షణ మరిచిపోయి మనం ఏం మాట్లాడుతున్నాం, మన తీరు ఏంటి, మన వైఖరి ఏంటి, మన ప్రవర్తన ఏంటి అనేది పక్కన పెట్టి తన తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తితో ఆ యువతి మాట్లాడినటువంటి సంభాషణ మనం విన్నాం. అసభ్యకరమైనటువంటి పదజాలం అంటే సో ఇలాంటి సందర్భంలో చేయి చేసుకోవడమే కాకుండా కాలుతో కూడా తన్నింది. అక్కడ ఉన్నటువంటి పాసెంజర్స్ కొంతమంది ఆమెను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. వారి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇటువంటి నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షించదగినది. అలాగే ముఖ్యంగా ఎందుకంటే టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ సేఫ్టీ అనేది, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేమైతే ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు, ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారి తాట తీస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి.